అందరికీ నమస్కారం. ఈరోజు మనము 10వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకంలో 9వ పాఠమైన రాజధర్మం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ రాజధర్మం అనేటటువంటి పాఠాన్ని రాసిన కవి శ్రీకృష్ణదేవరాయలు. ఈ పాఠం చెప్పుకోబోయే ముందు మీకు కవి గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజు ఆయన. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశస్థులు పరిపాలించడం జరిగింది. మొదటగా సంగమ రాజవంశం వాళ్ళతో విజయనగర సామ్రాజ్యం పరిపాలన మొదలైంది. వీళ్ళు 1336 నుంచి 1485 వరకు పరిపాలించారు. ఆ తర్వాత సాలువ రాజవంశం వాళ్ళు వచ్చి 1485 నుంచి 1505 వరకు పరిపాలించారు. తర్వాత తులువ రాజవంశస్థులు వచ్చి 1505 నుంచి 1570 వరకు పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత అరవీడు రాజవంశస్థులు వచ్చి 1570 నుంచి 1650 వరకు పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత మనకు విజయనగర సామ్రాజ్య రాజులు పెద్దగా కనిపించలేదు. మన శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి తులువ రాజవంశానికి చెందినటువంటి రాజైన రాజు ప్లస్ కవి. చాలా రచనలు కూడా చేయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు తులువ నరసనాయక కుమారుడు అనమాట. వీళ్ళు 3 కుమారులు. మొదటగా వీర నరసింహ, రెండవది శ్రీకృష్ణదేవరాయలు, 3వ కుమారుడు వచ్చి అచ్యుతరాయలు. అట్లా శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు రాజ్య పరిపాలన చేయడం జరిగింది. ఆయన రాజ్య పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో హాయిగా సుఖ సంతోషాలతో జీవనం గడపడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు రాజే కాకుండా మంచి కవి కూడా. ఆయన తరంలో ఆయన రాజ్యంలో అష్టదిగ్గజాలు ఉన్నారు. ఆ అష్టదిగ్గజాలని పెంచి పోషించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ఇప్పుడు మనము పాఠంలోకి వెళ్దాం. మొదటగా చదవండి, ఆలోచించి చెప్పండి. బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేషుడు యుక్తి చేత, గార్యసిద్ధిని జందును గౌరవేశ. బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేషుడు యుక్తి చేత, గార్యసిద్ధిని జందును గౌరవేశ. ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలా అనుకున్నప్పుడు బుద్ధిమంతుడు ఎలా సాధిస్తాడంటే తన యొక్క బుద్ధి చేత, తనకున్నటువంటి మంచి బుద్ధి చేత. అదేవిధంగా బాహుబలుడు అంటే కండబలం కలిగినటువంటి అతను జయించు, ఆ కార్యాన్ని జయిస్తాడు. ఎలా అంటే దౌర్బలము చేత, అతని యొక్క శక్తి చేత, కండబలం చేత, భుజబలం చేత అని చెప్పచ్చు. యోగ్యుడైన నరేషుడు, నరేషుడు అంటే ఇక్కడ రాజు అనమాట. యోగ్యుడైన అంటే తెలివైనటువంటి రాజు దేని చేత ఆ కార్య సిద్ధిని జయిస్తాడంటే యుక్తి చేత. యుక్తి అంటే తెలివి అనమాట. తెలివైనటువంటి రాజు ఆ కార్యాన్ని ఎలా జయిస్తాడంటే యుక్తి చేత, తెలివితో ఆ కార్యాన్ని జయిస్తాడు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇది విదుర నీతి ద్వితీయ శ్వాసం 26వ పద్యం అనమాట. ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చినారు. మొదటి ప్రశ్న, బుద్ధిబలం గొప్పదా భుజబలం గొప్పదా? భుజబలం సమాధానము, భుజబలం కంటే కూడా బుద్ధిబలం గొప్పదని చెప్పవచ్చు. భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది. రెండవ ప్రశ్న, యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు? సమాధానం, యోగ్యుడైనటువంటి రాజు తనకున్నటువంటి తెలివితో పనులు చక్కబెడతాడు, తనకున్న యుక్తి చేత పనులు చక్కబెడతాడు అని రాయొచ్చు. మూడవ ప్రశ్న, అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి? సమాధానం, అనుకున్న పనిని సాధించాలంటే తెలివితో ప్రయత్నించాలి. తర్వాత ఉద్దేశం, గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు
సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశము. గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు. ఎవరు పడితే వాళ్ళు గొప్ప నాయకులు అయిపోరు. చాలా బుద్ధిబలం ఉండాలి, తెలివి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే గొప్ప నాయకులు అవగలుగుతారు. కాబట్టి అలాంటి నాయకులు ఎదగడానికి అవసరమైనటువంటి లక్షణాలు, అదేవిధంగా సామర్థ్యం, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందింప చేయడమే ఈ పాఠం ఉద్దేశం అని ఇక్కడ కవి చెప్తున్నారు. తర్వాత కవి పరిచయం. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దికి చెందినవారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులువ వంశ ప్రభువు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషల్లో పండితుడు. సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యవధూ ప్రేణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు. అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు. మూరు రాయర గండడు, ఆంధ్రభోజుడు ఆయన బిరుదులు. రాయలవారి రచనల్లో సామాన్య జనుల జీవితాల్లో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి. ఆయన రాసేటటువంటి రచనల్లో సహజంగా ఉన్నటువంటి సుందరమైనటువంటి వర్ణనలు విధానం కనిపిస్తుంది అని ప్రతీతి. తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్ని ప్రబంధ యుగం అని అంటారు. ఈ పాఠ్యభాగం ఆముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. ఆముక్తమాల్యద రాసింది శ్రీకృష్ణదేవరాయలే. అందులో నుంచి తీసుకోబడింది ఈ పాఠము అని చెప్తున్నారు. కవి పరిచయాన్ని ఇలా రాసుకోండి. కవి పేరు శ్రీకృష్ణదేవరాయలు. కాలం వచ్చి 16వ శతాబ్దం. వంశము ఏదంటే తులువ వంశము. పాండిత్యం ఎందులో పండితుడు అనేది ఇక్కడ రాయాలి. సంస్కృతంలో ఆంధ్ర, కన్నడ ఈ భాషల్లో అంతా కూడా పండితుడు. రచనలు మదాలస చరిత్ర, సత్యవధూ ప్రేణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి ఇలా రాసుకోవచ్చు. ఆముక్తమాల్యద తెలుగు ప్రబంధం వచ్చి ఎదురా అంటే ఆముక్తమాల్యద. ఇవన్నీ మిగతావన్నీ కూడా సంస్కృత కావ్యాలు అన్నమాట. అలాగే బిరుదులు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు. నెక్స్ట్ శైలి. రాయలవారి రచనల్లో సామాన్య జనుల జీవితాల్లో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలు అయినాయి. రాయల్ తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి అని రాయొచ్చు. ఈ పాఠం ఇందులో నుంచి తీసుకోబడిందంటే ఆముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుంచి తీసుకోబడింది అని రాయొచ్చు. తర్వాత ప్రక్రియ చూద్దాం. ప్రక్రియ వచ్చి ప్రబంధం. ప్రకృష్టమైన అంటే గొప్పదైన బంధం కలది ప్రబంధం. పురాణేతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం. కథావస్తువు ఆద్యంతం ఉంటుంది. ఆద్యంతం ఆది ప్లస్ అంతం అంటే మొదలు చివర అనే అర్థం. అక్కడ కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. పాత్ర పోషణకు అంటే పాత్ర అంటే ఇక్కడ క్యారెక్టర్ అన్నమాట. ఆ క్యారెక్టర్కి పోషించేటటువంటికి వాళ్ళకి, కథకు, భావ సంపదకు తగినటువంటి స్థానం ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ప్రబంధం అంటే. తర్వాత నేపథ్యం. యామునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు. పరిపాలన చేస్తున్నాడు. క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో
రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠము. ఇక్కడ ఈ పాఠంలో ఏం చెప్తున్నారంటే, యామునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి, శాస్త్ర పాండిత్యంతో అంటే తనకున్నటువంటి శాస్త్ర జ్ఞానంతో పాండ్యరాజును జయించినారనమాట. జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నారు. పరిపాలన చేస్తున్నాడు, అర్ధరాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. క్షాత్రధర్మంతో, క్షేత్రం అంటే యుద్ధం, క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని, వాళ్ళ గురువు చెప్తే ఆ రాజ్యాన్ని తన కుమారునికి అప్పగించేస్తున్నారు. కుమారునికి అప్పగిస్తూ ఎలా పరిపాలించాలి అనేటటువంటిది బోధిస్తా అన్నాడు. రాజధర్మాలను బోధించే ఆ సందర్భంలోని ఈ పాఠము. యామునాచార్యులు తన కుమారునికి బోధిస్తున్నటువంటిది ఈ పాఠ్యాంశం నేపథ్యం. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అనే విషయాన్ని కుమారునికి బోధించే సందర్భంలోనిదే ఈ పాఠం. ఇప్పుడు మనము పాఠంలోకి వెళ్దాం. మొదటగా కందపద్యం ఇచ్చినారు. ఏ పట్టున విసువక రక్షాపరుడవు గమ్ము ప్రజల చెక్కి విపన్నుల్ గూపెట్టిన విని తీర్పుము కా పురుషుల మీద నిడకు కార్యబరంబుల్. ఏ పట్టున విసువక రక్షాపరుడవు గమ్ము ప్రజల చెక్కి విపన్నుల్ గూపెట్టిన విని తీర్పుము కా పురుషుల మీద నిడకు కార్యబరంబుల్. ప్రతిపదార్థం తెలుసుకుందాం. ఏ పట్టునన్ అంటే ఏ సమయమునందును, విసువక వేసరక అంటే విసువక అంటే విసుక్కోకుండా, రక్షాపరుడవు గమ్ము ప్రజల పట్ల రక్షణ పరతంత్రుడు అవు, ప్రజల చెక్కిన్ అంటే జనుల పట్ల, విపన్నుల్ ఆపద నొందిన వారలు, కూపెట్టినన్ మొరపెట్టగా విని ఆలకించి, తీర్పుము వారి ఆపదలను తొలగించు, కా పురుషుల మీదన్ ఆ జనుల యందు, ఇడకు వాళ్ళపైన, ఇడకు ఉంచకు, కార్యబరంబుల్ గొప్ప పనులను. భావం: పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ఆపదలో ఉన్నవాళ్ళు తనను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి. ముఖ్యమైన కార్యక్రమాలను, బాధ్యతలను చెడ్డవాళ్లకు అప్పగించకూడదు అని దీని యొక్క భావము. రెండవ పద్యం ఆటవెల్ది పద్యం ఇచ్చినారు. మొదలంబెనిచి పిదప గుదింపనెవ్వాండు దనదు తొంటిహీన దశదలంప డలుగుంగాన శీలమరయుచుంగ్రమ వృద్ధిం బెనిచి వేల వేల బనులుగునుము. మొదలం బెనిచి బిదప గుదింపనెవ్వాండు దనదు తొంటిహీన దశదలంప డలుగుంగాన శీల మరయుచు గ్రమవృద్ధిం బెనిచి వేల వేల బనులు గుణము. ప్రతిపదార్థం: మొదలన్ అంటే మొదటగా, పెనిచి బెనిచి అంటే వృద్ధి చేసి, పిదపన్ తర్వాత, కుదింపన్ తగ్గించి, ఎవ్వాడున్ ఎటువంటి వాడైనను, తనదు తన యొక్క, తొంటిహీన దశన్ అంటే తొంటి అంటే మునుపటి, మునుపటి, హీనము అంటే తక్కువ, దశన్ అంటే స్థితిని, తలంపడు గుర్తింపడు, గుర్తించడు, అలుగన్ కోపం చూపిస్తాడు, కానన్ కనుక, శీలము అతని యొక్క నడవడి, అరయుచున్ గమనిస్తూ, క్రమవృద్ధిన్ క్రమంగా, పెనిచి అతని స్థాయిని పెంచుతూ, క్రమవృద్ధిన్ పెనిచి క్రమంగా అతని స్థాయిని పెంచుతూ, వేల వేలన్ సమయానికి తగినట్లుగా, పనులు గుణము పనులు చేయించుకోవాలి. భావం చూద్దాం.
ఎంత మంచి వాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించకూడదు. అతను గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు. ఇప్పుడు తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి. తర్వాత 3వ పద్యం శార్దూలం పద్యము. ఇది స్టార్ గుర్తుంది, అంటే మీరు ఈ పద్యాన్ని తప్పక నేర్చుకోవాల్సి ఉంటుంది. 3వ పద్యం శార్దూలం పద్యం. నీతిం దానతలంచి చేయంబని గాని కాకపోని బలవ్రాతార్థార్యత నెమ్మినుండ కురుం బ్రోవన్మంత్రియంచుం గుణాతీతుం గుమ్మడికాయయంతయగు ముత్తైంబై మనం బేర్ప నట్లే తానాతని చేతిలో బ్రతుకువాడయౌజుమే మీదటన్. నీతిం దాన తలంచి చేయంబని గాని కాకపోని బలవ్రాతార్థార్యత నిమ్మినుండ కోరుం బ్రోవన్ మంత్రి ఎంచూం గుణాతీతుం గుమ్మడికాయంత ఎగు ముత్తైంబై మనం బేర్ప నట్లే తానాతని చేతిలో బ్రతుకువాడే యౌజుమి మీదటన్. ప్రతిపదార్థం చూద్దాం. నీతిన్ అంటే రాజు యొక్క నీతిని, రాజనీతిని. తానే, తలంచి ఆలోచించి, చేయన్ చేసుకోవాలి అంటే రాజ్యపాలన పనులు చేసుకోవాలి అని అర్థం. పని గాని ఆ పనులైనా కాకపోయినా సరే బలవ్రాత సేనా సమూహం చేతను, అర్థ ధనం చేతను, ఆడ్యతన్ స్వతంత్రుడై ఉండుట చేత, నిమ్మిన్ నెమ్మదిగా, ఉండకుండా, గుణ ప్లస్ అతీతున్ గుణశూన్యుడగు, వరుణ్ మరొక పురుషుని, ప్రోవన్ పదవినివ్వగా, మంత్రి ప్లస్ అంచున్ మంత్రిని చేసి, గుణ ప్లస్ అతీతున్ గుణశూన్యుడగు, గుమ్మడికాయ ప్లస్ అంత ప్లస్ అగు మోయలేని భరించలేనటువంటి అంత, ముత్తైంబు ప్లస్ ఐ ముత్యమువలే, మనంబు ప్లస్ ఏర్పన్ మనోవ్యధ సేయగా, అట్లే అదే విధంగా, తాన్ అనగా రాజు అని అర్థం, అతని చేతిలో ఆ గుణశూన్యుడైన మంత్రి చేతిలో బ్రతుకువాడే యౌను ప్లస్ సుమి అతడు చెప్పినట్లు విని జీవింపవలయు సుమి మీదటన్ వెనుకకు. భావం చూద్దాం. రాజుకు తగిన మంత్రి అవసరం. ఇక్కడ కుమారునికి ఏం చెప్తున్నా అంటే మంత్రి గురించి చెప్తున్నాడు. రాజుకు తగిన మంత్రి అవసరం. తగిన మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. ఆ పనులైనా కాకపోయినా ధనబలాలు ఉంటాయి కనుక ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గుణహీనుడైన వాడిని మంత్రిని చేస్తే అతడు రాజుకు లోబడి ఉండడు, పైగా రాజే అతనికి లోబడి ఉండాలి. అటువంటి మంత్రి గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు కనుక అతడు ప్రమాదకరం. మంత్రి లేకుండానైనా రాజ్యం నడుస్తుంది, కానీ గుణహీనుణ్ణి మాత్రం మంత్రిగా చేయకూడదు. అంటే ఇక్కడ గుమ్మడికాయంత ముత్యం అంటే ధరించటానికి వీలు కానంత పెద్ద ముత్యం అన్నమాట. ముత్యం అంటే మనం వేసుకుంటాము, ఆ వేసుకోవడానికి వీలు కానంతది గుమ్మడికాయంత ముత్యం. అంత ముత్యం ఎందుకు గుమ్మడికాయంత? అలాంటి గుమ్మడికాయంత ముత్యం అంటే మనము గుమ్మడికాయంత ముత్యం అంటే మనం వేసుకోలేమన్నమాట, ధరించలేం. ధరించడానికి వీలు కానటువంటింత ముత్యం ఎవరో ఇక్కడ గుణహీనుడు. గుమ్మడికాయంత ముత్యాన్ని ధరించిన వాడు దానిని మోయలేక ఎలా బాధపడతాడో, గుణహీనుణ్ణి మంత్రిగా చేస్తే కూడా రాజు కూడా అలానే బాధపడతాడని దీని యొక్క భావన. కాబట్టి మంచి మంత్రిని సెలెక్ట్ చేసుకొని గుణమున్నటువంటి వ్యక్తిని చేర్చుకొని నీ రాజ్య పరిపాలన చెయ్యి.
ఒకవేళ అలాంటి వ్యక్తి దొరక్కపోతే నువ్వే అన్ని చూసుకో అని ఇక్కడ కుమారునికి తండ్రి చెప్తున్నటువంటి మాటలివి. 4వ పద్యం కంద పద్యము. ధనముఖ్యము కేవల మే పనికింరాదాస్థగలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యంబునకు నలోభానృశంశముల్లుతముజలుల్. ధనముఖ్యము కేవల మే పనికిన్ రాదాస్తగలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యంబునకు నలోభానృశంశముల్ ఋతము జలుల్. ప్రతిపదార్థం చెప్పుకుందాం. ధన ముఖ్యము, కేవలము ధనమే ప్రధానంగా, ఏ పనికిన్ ఏ పని అయినా సరే, రాదాస్థ రాదు నెరవేరదు, ఆస్తి కలిగి ఆసక్తితో, పలువురు అంటే అనేక మంది, ప్రభువుల్ అధికారులు, పని చేయక పని చేయకుండా, తత్ ప్లస్ వశ్యంబునకు వారిని వశపరుచుకొనుటకు, అలోభ వారికి ధనం ఇవ్వడంలో, లోభం అంటే పిసినారితనం అన్నమాట, అలోభం అంటే వారికి ధనం ఇవ్వడంలో, అనృశంశముల్ అంటే క్రూరత్వం లేకపోవడము, ఋతమున్ సత్యము, చెలుల్ స్నేహితులు. ఇప్పుడు మనము దీనికి భావం చెప్పుకుందాం. ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు, అధికారుల సహాయం కూడా ఉండాలి. వాళ్ళు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ళ పట్ల పిసినారితనం క్రూరత్వం ఉండకూడదు. సత్ప్రవర్తన నిబద్ధత కలిగి ఉండాలి, మిత్రత్వం కలిగి ఉండాలి అని ఈ పద్యం యొక్క భావము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి పనికి కూడా ధనం అనేది అటువంటిది ఇస్తుంటాము. అలా ఏ పనైనా కూడా కేవలము ధనంతోనే సాధ్యం కాదు, కొన్ని మంచితనం అనేది కూడా ఉండాలి, మంచి ప్రవర్తన అనేటటువంటిది కూడా ఉండాలి అని మనకు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. దేన్నైనా కూడా ధనంతో కొనేయచ్చని అనుకుంటారు కొంతమంది, అలా కాదు, మంచితనం అనేటటువంటిది కూడా ఉండాలి అని మనకి ఇక్కడ ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు 5వ పద్యం కంద పద్యమే. 5వ పద్యం చెప్పుకుందాం. మొదలనెయొరుదల కానింజదరంగా నాడకాత్మజింతింపు పదింబదిగమృషయేని మరివిడు ముదస్తుగాకయుండనొక్క మతమునన్. మొదలని ఎరుదల కానింజదరంగా నాడకాత్మజింతింపు పదింబదిగ మృషయేని మరి విడు ముదస్తుగాకయుండనొక్క మతమునన్. ప్రతిపదార్థం మొదలనే అంటే మొదట్లోనే, ఒరుదలు అంటే చాడీలు అన్నమాట, కానిన్ చెప్పేవాన్ని, చదరంగాన్ ప్లస్ ఆడక అంటే తిట్టి దూరం చేసుకోక, ఆత్మన్ నీ మనసులో, చింతింపుము విచారించుకో, పదింబదిగన్ లెస్సగా, మృషయేని వాని మాట అసత్యమైన, మరి అంతటా, విడుము పంపుము, ఉదస్తుగాన్ ప్లస్ కాక వాని పని నుండి వాన్ని తొలగింపక, ఒక్క మతమునన్ ప్లస్ ఉండన్ వేరొక చోట ఉండే విధంగా. భావం: కొందరు సన్నిహితులు కూడా ఎప్పుడూ చాడీలు చెబుతుంటారు. వాళ్లను వెంటనే బెదిరించి తిట్టి దూరం చేసుకోకూడదు. వాళ్ళ మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి. అబద్ధమే చెబుతున్నారని తేలినా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు. ప్రమాదం లేని చోట వాళ్లను నియమించాలి. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అది తెలివైనటువంటి వాళ్ళు చేసేటటువంటి పని ఇది. ఇక్కడ ఈ పద్యంలో ఏం చెప్పినారంటే, మన సన్నిహితులు అంటే మన స్నేహితులు ఉంటారు, వాళ్ళు మన మీద వేరే వాళ్ళకి చాడీలు చెప్తా ఉంటారు. అట్లాంటి వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవద్దండి. వాళ్ళ నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు పరీక్షించండి ఫస్ట్, ఆ తర్వాత ఏం చేయాలనేది నిర్ణయించుకోండి అని మనకు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత 6వ పద్యం.
ఇది తేటగీతికి సంబంధించింది. దేశ వైశాల్యమర్ధ సిద్ధికిని మూలమిల యొక్కింతైన గుంట కాల్వలు రచించినయము పేదకు నరింగోరునను సంగి ప్రబలం చేసిన నర్ధధర్మములు పెరుగు. నర్ధధర్మములు పెరుగు. దేశ వైశాల్య మర్ధ సిద్ధికిని మూలమిల యొకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నరింగోరునను నొసంగి ప్రబలం చేసిన నర్ధధర్మములు పెరుంగు. ఇప్పుడు ఈ పద్యానికి మనము ప్రతిపదార్థం తెలుసుకుందాం. దేశ అంటే దేశం యొక్క, వైశాల్యము విస్తారము, అర్ధసిద్ధికిని అంటే ధన ప్రాప్తికి, మూలము కారణం, ఇలా ఇలా అంటే భూమి, ఒకవేళ, ఇంత ఇంత ప్లస్ అయినా కొంచెమైనను, గుంట గుంటలు అంటే చెరువులు అని అర్థం, కాల్వలు పంట కాల్వలను, రచించి తవ్వించి, నయము మేలు, పేదకున్ పేదవానికి, అరిన్ పన్నునందు, కోరునన్ పంట రూపమందు అంటే ధాన్య రూపంలో, వసంగి కలుగజేసి, ప్రబలన్ వృద్ధి పొందినట్లు, చేసినన్ చేస్తే, అర్థ ధర్మములు ధర్మార్థములు, అర్థం అంటే ధనం అన్నమాట, ధర్మం అంటే ధర్మం, అర్థధర్మములు అంటే ధర్మార్థములు, పెరుగున్ వృద్ధి పొందును. ఇప్పుడు భావం చూద్దాం. దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ నేల చిన్నదైతే చెరువులను కాలువలను తవ్వించాలి. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి. తర్వాత పద్యం తేటగీతి పద్యం. ప్రజల విసి చెన్నం విలువ కప్పసులంగొలుచు నమ్మిండిందనంబున కాయననెడు కలని నక్కైన అధికారి గలన్నుపతికి నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు. ప్రజల విసి చెన్నం విలువ కప్పసులంగొలుచు నమ్మి ఇండ్లిందనంబున కాయననెడు కలని నక్కైన అధికారి గలనుపతికి నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు. ప్రతిపదార్థం తెలుసుకుందాం. ప్రజలు అంటే ప్రజలు, ఏ ప్రజలు అంటే ఇక్కడ రైతులు అని అర్థం. అవిసి అంటే కష్టపడి, చెన్నన్ సేద్యం మానుకొని పోగా, పిలువక వారలను రప్పించకుండా, ఆ ప్లస్ పశులన్ వారి పశువులను, కొలుచున్ ధాన్యమును, అమ్ముకొని, ఇండ్లు వారి ఇల్లు, ఇంధనములకున్ వంట చెరుకుగా, ఆయన్ పనికి వస్తుంది, అనేడు అనునట్టి, కలని నక్క ప్లస్ అయినా రణరంగంలోని నక్కల చెడుకోరే, అధికారి గల ఉద్యోగి గల నుపతికిన్ రాజుకు, 7 దీవులు భూమి అంతా కొన్నన్ జయించిన సమృద్ధి లేదు, సంపద చేకూరదు. ఇప్పుడు భావం చెప్పుకుందాం. ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బతకలేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోవాలి. వాళ్లను రప్పించి సాగుబడికి వసతులు కల్పించి వారు కోలుకునేటట్లు చేయాలి. అంతే తప్ప వాళ్ళు వదిలి వెళ్ళిన పశువులను, ధాన్యాలను అమ్ముకుని వాళ్ళ ఇంటి కలపను వంట చెరకుగా వాడుకోవచ్చని సంతోషించే అధికారి యుద్ధ భూమిలో శవాలను పీక్కు తినే నక్కలాంటి వాడు. అటువంటి అధికారులున్న పాలకుడు 7 ద్వీపాలకు అధిపతి అయిన అతని సంపదలు నిలువవు. లోకోక్తి అలంకారం. ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే, ఒక రాజు ఎలా ఉండాలి, ప్రజల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, అదేవిధంగా ప్రజలు వదిలేసి ఒకవేళ ఇక్కడ సరిగా లేదు అనేసి వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళని రప్పించి వాళ్ళకి
చక్కగా వివరించి వాళ్ళు మళ్ళీ ఇక్కడే ఉండే విధంగా చేయాలి కానీ, అంతేగాని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వదిలేసిపోయినటువంటి దాన్ని అంతా కూడా అమ్ముకొని తినే రాజు ఎలాంటి వాడంటే యుద్ధరంగంలో శవాలను పీక్కు తినే రాజు, నక్కలాంటోడు అని ఇక్కడ నక్కతో పోల్చడం జరిగింది అలాంటి రాజుని. ఇక్కడ సప్తద్వీపాలు, సప్తద్వీపాలు అంటే ఏమంటే జంబూ ద్వీపం, ప్లక్షద్వీపం, సాల్మల ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, పుష్కర ద్వీపం, ఈ 7 మనం సప్తద్వీపాలు అని అంటారన్నమాట. తర్వాత 8వ పద్యం చంపకమాల పద్యం. ఎరుంగనగున్ శ్వశక్తి నవనీషుండు 4 పాళ్ళమూండు పాలెరుంగక మోచినట్టి పని కిష్ట సుహృత్తతి దెల్పన్నొక పాలెరుంగనగున్న యాడ్యమతి నిట్లు నిరాగ్రహుండైన జేయు నెత్తరి విపదుగ్రదండ పరతంత్రుండుగాక చిరంబు రాజ్యమున్. ఎరుంగనగున్ స్వశక్తి నవనీషుండు 4 పాళ్ళ 3 పాలెరుంగక మోచినట్టి పని కిష్ట సుహృత్తతి దెల్పనొక్క పాలెరుంగనగున్న యాఢ్యమతి నిట్లు నిరాగ్రహుండైన జేయు నెత్తరి విపదుగ్ర దండ పరతంత్రుండు కాక చిరంబు రాజ్యమున్. ఇది స్టార్ ఉన్నటువంటి పద్యము. ఈ పద్యం కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి ప్రతిపదార్థం తెలుసుకుందాం. ఎరుంగనగున్, ఎరుంగున్ అంటే తెలుసుకోవాలి. శ్వశక్తిన్ తన సొంత ప్రజ్ఞ చేత, తన సొంత శక్తి చేత అని కూడా రాయొచ్చింది. అవని ప్లస్ ఈశుడు, అవనీషుడు అంటే అవని అంటే భూమి అన్నమాట. ఈశుడు అంటే ఏలేటటువంటి వాడు. ఎవర్రా అంటే రాజు అని అర్థం. 4 పాళ్ళన్ 3 పాళ్ళు, 4 పాళ్ళన్ 3 పాళ్ళు అంటే తెలుసుకోవాల్సిన విషయాల్లో 35 పాళ్ళు అని అర్థం. 4 పాళ్ళన్ 3 పాళ్ళు అంటే ఇక్కడ ఒక భాగం ఉంటుంది, దాంట్లో 75%ని 35 పాళ్ళు అని అర్థమడ. ఎరుంగక మోచినట్టి పనికిన్ విషయం తెలియక సంభవించిన పనిని గూర్చిన. ఇష్ట సుహృత్తతి తెల్పన్ ఆప్తమిత్ర బృందము తెలుపగా. 1 పాలు అంటే 4వ భాగాన్ని, మిగిలినటువంటి 4వ భాగం అంటే అక్కడ 75% పోయింది, మిగిలినటువంటి 25% దాన్ని 4వ భాగం అంటారు ఇక్కడ. ఎరుంగనగున్ తెలుసుకోవాలి. నయాఢ్యమతిన్ నీతియుక్తమైన బుద్ధితో, ఇట్లు ఈ విధంగా. నిర్ ప్లస్ అగ్రహుడు ప్లస్ అయినన్ కోపము లేనివాడై, అంటే రాజు అలా ఉండాలి, కోపం లేకుండా ఉండాలి అని. ఏ ప్లస్ తరిన్ ఏ సమయంలోనైనా. విపత్ ప్లస్ ఉగ్రదండ తనకు కలిగిన ఆపదకు అపరాధుల విషయమున భయంకరమైన దండన చేయుటకు. పరతంత్రుడు గాక ఆధీనుడు కాకుండా. చిరంబు చిరకాలము. రాజ్యమున్ ప్లస్ చేయును సుఖముగా రాజ్యమును ఏలును. యమునాచార్యులు తన కుమారునికి రాజ్యాన్ని అప్పగిస్తూ ఏ విధంగా రాజ్య పరిపాలన చేయాలి అని చెప్తున్నటువంటివి ఇవన్నీ కూడా మనకు ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే భావం చూద్దాం. రాజు ఎప్పుడూ నీతి మార్గాన్ని వదలకూడదు. తెలుసుకోవాల్సిన విషయాల్లో 35 భాగం తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి. మిగిలిన పావు భాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. అప్పుడు అతడు నీతి పరుడవుతాడు. అంటే ఒక భాగం ఉంటే 75% రాజు స్వశక్తితో తెలుసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. మిగిలింది వచ్చి స్నేహితులతో తెలుసుకోవాలి. ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు విని తెలుసుకోవాలి. మిగతాది కళ్ళతో చూసి తెలుసుకోవాలి అని అర్థం ఇక్కడ. అప్పుడు అతడు ఎలాంటి వ్యక్తి అంటే నీతిపరుడవుతాడు. తన ఇష్టానుసారం అంతా జరగాలన్న అహాన్ని విడిచిపెడతాడు. తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు. సేవకులను తీవ్రంగా శిక్షించడు. అటువంటి పాలకుడు సుఖంగా రాజ్యమేలుతాడు అని తండ్రి
కుమారునికి రాజ్యాన్ని అప్పగిస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. అంటే ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే రాజు ఎప్పుడు కూడా నీతి మార్గాన్ని వదలకూడదు, రాజే స్వయంగా చూసి తెలుసుకోవాలి. చాలా % ఎవరెవరు ఎలాంటి వాళ్ళనేది రాజే చూసి తెలుసుకోవాలి. ఒకవేళ నీకు మించి ఎవరైనా చెప్పినారంటే స్నేహితులు దాన్ని కూడా వినాలి. 75% నువ్వు తెలుసుకుంటే 25% మిత్రులు చెప్పింది వినొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటప్పుడే రాజు ఎలా ఉంటాడంటే సుఖంగా రాజ్యం మేలుకుంటాడు అనేసి ఇక్కడ కాబోయే రాజుకు చెప్తున్నటువంటి మాటలు ఇవంతా కూడా తన తండ్రి ఈ పద్యంకి స్టార్ ఇవ్వడం జరిగింది. ఈ పద్యంని మీరు తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక 9వ పద్యం చూద్దాం. తేటగీతి పద్యము. కన్నొకటి నిద్రవోం బెరకంట జాగరంబు గావించు భూరుహాగ్రంబు మీది ఎచ్చ బల్లంబు గతి భోగ ఎచ్చ బల్లంబు గతి భోగమనుభవించు నెడను బహిరంతరరులపై దృష్టి వలయు. కన్నొకటి నిద్రవోం బెరకంట జాగరంబు గావించు భూరుహాగ్రంబు మీది ఎచ్చ బల్లంబు గతి భోగ మనుభవించు నెడను బహిరంతరరులపై దృష్టి వలయు. ప్రతిపదార్థం చూద్దాం. కన్నొకటి అంటే ఒక కన్ను, నిద్రపోన్ నిద్రించగా, పెరకంటన్ రెండవ కంటితో, జాగరంబు ప్లస్ కావించు మేలుకొన్నటువంటి, భూరుహం చెట్టు యొక్క, అగ్రంబు మీది చివరి భాగంలో ఉన్న, అచ్చబల్లంబు గతిన్ ఎలుగుబంటి వలె, భోగము రాజ్య సుఖాలను అనుభవించు నెడను అనుభవించే సమయంలో, బహి అంటే బయట, అంతర్ అంటే ఇంట్లో, అరులపై అంటే శత్రువులపై, ఇంట బయట ఉన్నటువంటి శత్రువులపైన అని అర్థం ఇక్కడ. బహి అంతర అరులపై అంటే బయట ఇంట ఉన్న శత్రువులపై, దృష్టి వలయున్ ఒక కన్ను సారించాలి. భావం చూద్దాం. రాజు చాలా జాగరూకతతో ఉండాలి. ఎలుగుబంటి చెట్టు కొమ్మ మీద పడుకొని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా రెండవ కన్ను తెరచి మెలకుగా ఉంటుంది. అదేవిధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంటా బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి. అంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఇంట్లో అయినా సరే బయట అయినా సరే వాళ్ళ మీదంతా కూడా ఈ రాజ్య పాలకుడు రాజు అనేటటువంటి వ్యక్తి ఒక కన్ను వేసి ఉంచాలి. ఎవరెలాంటోళ్ళు అనేటటువంటిది గ్రహిస్తూ ఉండాలి అని ఇక్కడ మనకు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత 10వ పద్యం ఆటవెలది పద్యం ఇది. హదను వచ్చుదాకన పరాది పైరోషమాంగి చిరుపవలయు హదను వేచి లక్ష్య సిద్ధిదాక లావున శరమాంగి కాండ విడుచు వింటి వాడువోలే. హదను వచ్చుదాక నపరాదిపై రోషమాంగి చెరుపవలయు హదను వేచి లక్ష్య సిద్ధిదాక లావున శరమాంగి కాడ విడుచు వింటి వాడువోలే. ప్రతిపదార్థం చూద్దాం. హదను వచ్చుదాకా అంటే తనకు సమయం వచ్చే వరకు, అపరాధి పైన్ అంటే తప్పు చేసిన వాని మీద, రోషమున్ కోపాన్ని, ఆంగి అణచుకొని, చెరుపవలయన్ శిక్షించవలెను. హదను వేచి సమయాన్ని కనిపెట్టి, లక్ష్య సిద్ధిదాకా గురి తనకు వశము అయ్యే వరకు, లావునన్ అంటే తన బలిమి చేత, శరము ప్లస్ ఆంగి బాణాన్ని విడువక, కాండ విడుచున్ బాణాన్ని దిగబడునట్లు వదిలే, వింటివాడు పోలెన్ విలుకాడు వలే. భావం చూద్దాం. రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు. సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి కదా అని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడవకూడదు. గురి కుదిరిందో లేదో చూసుకొని విలుకాడు బాణం వేస్తాడు.
అదేవిధంగా పాలకుడు సమయం చూసుకొని దోషిని శిక్షించాలి. ఒకవేళ అంటే రాజుకి చాలా ఓపిక ఉండాలి, నిజానిజాలు తెలుసుకొని సమయం చూసి తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి అని చెప్తున్నారు ఈ పద్యంలో. ఒకవేళ తొందరపడి శిక్షించేస్తే, ఒకవేళ తప్పు చేయకుండా ఉంటే ఒక నిరపరాధికి శిక్ష వేసినట్టుగా ఉంటుంది. కాబట్టి రాజు అనే అతను పూర్వపరాలంతా కూడా పరిశీలించి ఆ తరువాత తప్పు చేసినటువంటి వ్యక్తికి శిక్ష వేయాలి అని మనకి ఈ పద్యంలో రాజు తన కుమారునికి చెప్తున్నటువంటి మాటలు ఇవి. తర్వాత 11వ పద్యం చూద్దాం. హితులు హితాహితులు సదాహితులును నై రాజు నెడలనిటు త్రివిధమునన్ చితినను చరులుందురు సంతతమున్మరి వారి దెల్పెదన్ వినుమనుగా. హితులు హితాహితులు సదాహితులునై రాజు నెడలనిటు త్రివిధమునన్ చితి ననుచరులందరూ సంతతమున్ మరి వారి దెల్పెదన్ వినుమనగా. ఇప్పుడు మనం దీనికి ప్రతిపదార్థం తెలుసుకుందాం. హితులు అంటే మంచివారన్నమాట, ఆప్తులు. హితాహితులు అంటే హితులు అంటే ఆప్తులు, అహితులు అంటే ఆప్తులు కానటువంటి వారు. సదాహితులు అంటే సదా అంటే ఎల్లప్పుడూ, అహితులు అంటే మేలు కోరని వారు. రాజున్ ప్లస్ ఎడల రాజుల దగ్గర, ఇటు అను విధంగా, త్రివిధమునన్ మూడు రకాలుగా, చితిన్ ప్లస్ ఉందురు ఈ భూమిపై, చితి అంటే భూమి అన్నమాట, చితిన్ ప్లస్ ఉందురు ఈ భూమిపై ఉంటారు. అనుచరులు ప్లస్ అందరు, అనుచరులు అంటే సేవకులు అని అంటారు. సంతతమున్నంటే ఎప్పుడును, మరి ఇంకను, వారిన్ ప్లస్ తెల్పెదన్ వారి స్వరూపాలను చెబుతాను, విను వినుము. అనగా అనగా అంటే ఓ పుణ్యాత్ముడా అని అర్థం. దీని యొక్క భావం చూద్దాం. ఓ పుణ్యాత్ముడా, రాజు దగ్గర ఉండే అనుచరులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరేమో హితులు, వీళ్ళెప్పుడు రాజు మేలే కోరుతారు. రెండోవారు హితాహితులు, వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతుంటారు. అంటే రాజు ముందర ఒకలాగా, రాజు లేనప్పుడు ఒకలాగా ఉంటారన్నమాట వీళ్ళు. మూడో వారు వచ్చి అహితులు, వీళ్ళు ఎప్పుడు రాజుకు మేలు కోరుకోరు, రాజు చెడు కోరేవాళ్ళు అహితులు, ఎప్పుడు వాళ్ళు చెడే కోరుతారు. హితాహితులు అంటే వాళ్ళు వచ్చి రాజు దగ్గర మంచిగా ఉంటారు, రాజు లేనప్పుడు రాజు పైన కంప్లైంట్లు చేస్తారు, వాళ్ళని హితాహితులు అంటారు. హితులు అంటే ఎల్లప్పుడూ కూడా రాజు మేలు కోరేటటువంటి వాళ్ళు. ఇలా మూడు రకాలుగా ఉంటారన్నమాట అనుచరులు, అంటే రాజు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అని మనకి ఈ పద్యంలో చెప్పారు. తర్వాత 12వ పద్యం. హితులు బిషగ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితుల్ హితాహితులు ధనార్జనాదినృప కృత్య నియుక్తులు వెండి కేవలాహితులు దశావశార్పిత సమృద్ధ రమాభరణేశ్చు లౌటనాహితమును నట్లకా చతుర వృత్తి జరించుట నీతి రేనికిన్. హితులు బిషగ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితుల్ హితాహితులు ధనార్జనాది నృప కృత్య నియుక్తులు వెండి కేవలాహితులు దశావశార్పిత సమృద్ధ రమాభరణేశ్చు లౌటనాహితమును నట్ల కాజతుర వృత్తి జరించుట నీతి రేణికిన్. ప్రతిపదార్థం తెలుసుకుందాం. హితులు అంటే మేలు కోరేటటువంటి వారు, బిషక్ అంటే వైద్యులు, గ్రహజ్ఞ అంటే జ్యోతిష్కులు, బుధ బృంద అంటే పండితులు, కవి ప్లస్ ఇంద్ర కవులు, పురోహితులు అంటే పురోహితులు అంటే పూజారులు అని కూడా చెప్పచ్చు. ధన ప్లస్ ఆర్జన ప్లస్ ఆది ధనం సమీకరించుట మొదలగు. నృపకృత్య రాజకార్యాలందు నియుక్తులు నియమింపబడినటువంటి అధికారులు. హిత అంటే మేలు కోరేవారు, అహితులు అంటే మేలు కోరని వారు. వెండి
మరియు కేవల ప్లస్ సహితులు ఎప్పుడు శత్రువులే. దశావశ తమ యొక్క అవస్థకు వశ్యులై అర్పిత రాజుకు ఇవ్వబడిన సమృద్ధ సమగ్రమైనటువంటి రమ సంపదను భరణ ప్లస్ ఇచ్చులు తిరిగి రాబట్టుకొనుటలో కోరిక కలవారు అని అర్థం. ఔటన్ ఇలా అగుట వలన ఆహితమునన్ వారి పట్ల తాను చేసిన మంచిని అట్లకాన్ తదనుగుణమగునట్లుగా చతురవృత్తిన్ నేర్పు చేత చరించుట నడుచుకొనుట నీతి తగినటువంటిది రేణికిన్ రాజునకు. ఇప్పుడు భావం చూద్దాం. వైద్యులు, జ్యోతిష్యులు, పండితులు, కవులు, పురోహితులు వీళ్ళంతా రాజు మేలు కోరే హితులు. ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు. ఆ ధనాన్ని దొంగలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకు అహితులు కూడా అవుతారు. మరికొందరు పూర్తిగా అహితులే, ఎప్పుడు ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతుంటారు. అప్పుడు పాలకుడు చట్ట ప్రకారం వాళ్ళ సంపదనంతా రాజ్యపరం చేస్తారు. దాంతో వాళ్ళు రాజును అదును చూసి దెబ్బతీయడానికి చూస్తుంటారు. కనుక ఈ ముగ్గురి విషయంలో పాలకుడు అంటే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు హితాహితునిగా కేవలం అహితునిగా ప్రవర్తిస్తూ పైకి అందరికీ హితునిగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలి. ఇవన్నీ కూడా పక్కాగా తెలిసి ఉండాలి రాజన్ తర్వాత అని తండ్రి కుమారునికి బోధిస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇక చివరగా మనము చివరి పద్యం చెప్పుకుందాం. ఇది ఆటవెల్ది పద్యము. పాత్రభూతులెస్స బరికించి యతన్ డడుగాకయును కండు చెప్పకయు మునుపుంగ బనస పండ్లు దిగిన పరిగ స్వప్నముగన్న నిరిగి నొసంగి వెరంగు పరచుటొప్పు. పాత్రభూతులెస్స బరికించి ఎతన్ డడుగాకయు నొకండు సెప్పకయు మునుపుంగ బనస పండ్లు దిగిన పరిగ స్వప్నముగన్న నిరింగి నొసంగు వెరంగు పరుచుటొప్పు. ప్రతిపదార్థం చూద్దాం. పాత్రభూతులెస్స బరికించి ఎతన్ డడుగాకయు నొకండు సెప్ప కయు మునుపుగం బసన పండ్లు దిగిన పరిగ స్వప్నముగన్న నెరిగి నొసంగి వెరంగు పరుచుటొప్పు. ప్రతిపదార్థం చూద్దాం. పాత్రభూతున్ అంటే సత్పాత్రుడైనటువంటి వాణిని. పాత్ర అంటే ఇక్కడ క్యారెక్టర్ అని చెప్పచ్చు. లెస్సన్ చక్కగా పరికించి తెలుసుకొని అతడు ఆ యోగ్యుడు అడుగకయున్ అడగకుండానే ఒకడు ప్లస్ చెప్పకయున్ ఇంకొకరు చెప్పడానికి మునుపుగన్ పూర్వమే పనస పండ్లు దిగిన పరిగన్ అంటే ఉన్నట్టే ఉండి ఒక్క క్షణంలో పనస పండ్లు ఒక్కసారిగా దిగిన విధంగా రాజు ఉండాలి ఇక్కడ అనేసి చెప్తున్నారు. స్వప్నం అంటే కళ, కన్నెరంగన్ అంటే ఒక్కసారిగా చూసిన రీతిగా, వసంగి మరింతగా ఇచ్చి, వెరగు పరుచున్ ఆ యోగ్యుని ఆశ్చర్యపరుచుట, ఓప్పున్ తగును. భావం చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుడిని పాలకుడు గుర్తించాలి. అతడు అడగకుండానే ఇంకొకరు చెప్పకుండానే అతని ఊహకందనంత సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి. అది అతడు కలగన్నట్లుగా ఉండాలి. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి. ఈ పద్యంలో ఏం చెప్పినారంటే రాజ్యానికి మేలు చేసేటటువంటి హితుడంటే మంచివాడనమాట. అంటే చిత్తశుద్ధిగా అంటే మంచిగా అంటే చెప్పిన పని చెప్పినట్లుగా మంచి కోరే విధంగా, రాజుకు మంచి కోరే విధంగా, రాజ్యానికి మంచి చేసే విధంగా చేసేటటువంటి ఒక హితుడిని రాజు గుర్తించాలి. పాలకుడు అంటే రాజు అనమాట. రాజు గుర్తించాల. ఎలా చేయాల ఆ హితుడి పట్ల రాజు అంటే అతడు అడగకుండానే వేరే వాళ్ళు ఇతనికి చెప్పకుండానే అతన్ని గుర్తించాలన్నమాట. రాజు ఊహకందనంత సొమ్ము ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి అతనికి. ఎవరికి? రాజ్యం కోసం మంచిగా చిత్తశుద్ధిగా పనిచేసేటటువంటి ఒక హితునికి, మంచివానికి.
అంటే మంచి కోరేటటువంటి వాడు. హితుడు అంటే మంచి కోరేటటువంటి వాడు. రాజ్యం కోసం మంచి చేసేటటువంటి వ్యక్తిని రాజు గుర్తించి అతను ఊహించనంత విధంగా అతనికి సొమ్మిచ్చి అతన్ని ఆశ్చర్యపరచాలి. అలా ఉండాలి రాజు అని మనకి ఇక్కడ చివరిగా ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.